ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు మొదటి గ్రంథం 16, 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 22వ అధ్యాయము 49 నుండి 71వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అద్భుతమైన కృప మిమ్మలను ఈ దినమంతయు ఏలుబడి చేయునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ప్రభులో మీరు బలవంతులై అద్భుతమైన ఆయన చేతి దీవెనలు ధారాళముగా మీరు అనుభవించాలని, మీరు తనివి తీరా దేవుని యొక్క అద్భుతమైన కృపను పొందుకోవాలని ప్రభునామములో దేవునికి ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 107, 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనంలో ఒక 2 మాటలు మనం గ్రహించాలి. మొదటి మాట మొర్రపెట్టిరి, రెండవ మాట విడిపించెను. విడిపించెను అనే మాట అది దేవుని యొక్క కార్యాన్ని సూచిస్తుంది. మొర్రపెట్టిరి అనే మాట ఒక మనుషుడు లేదా దేవుని యందు విశ్వాసముంచిన ఒక వ్యక్తి చేసే కార్యాన్ని సూచిస్తుంది. దేవుడు తన కార్యాన్ని తాను చక్కగా సజావుగా జరిగించాలంటే మనం చేయవలసిన కార్యాన్ని మనం అద్భుతంగా నిర్వహించాలి. ఇక్కడ దేవుని కార్యం మనం చేసే కార్యం మీద ఆధారపడింది. ఒకవేళ మనం రెస్పాండ్ కాకపోతే దేవుని యొక్క కార్యం మన కన్నులతో చూడలేం. ఇక్కడ ఇశ్రాయేలు గురించి ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నాడు. వారు కష్టకాలములో యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు ఆయన వారి ఆపదలు అన్నింటిలో నుండి వారిని విడిపించాడు. కష్టకాలం ఎదుర్కొన్న ఆ ప్రజలు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కష్టాలలో నుండి నువ్వు బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, సనుగుతున్నావేమో, ఆందోళన చెందుతున్నావేమో, ఒత్తిడికి గురవుతున్నావేమో, అందరిని చూచి నిన్ను నీవే నీ పరిస్థితుల్ని పోల్చుకొని నీవు విశ్వాసంలో నిరుత్సాహం చెందుతున్నావేమో, నీరసిల్లిపోతున్నావేమో. అయితే ఆనాటి ప్రజలు చేసినటువంటి ఆ పనికి ఈ రోజున ఈ సమయంలో నువ్వు ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో నీవు నిరుత్సాహం చెందుతున్న ఈ పరిస్థితికి తేడా ఏమిటంటే, వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. వారి ఆపదలన్నీ కూడా దేవుడు వారికి దూరం చేశాడు. అయితే ఈ రోజున ఆ కష్టాలలో ఉంటూ నీవు చింతపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నీవు అవశ్యముగా చేయవలసినటువంటి పనిని చేయకుండా నీవు నిర్లక్ష్యం వహిస్తున్నావు. అందును బట్టి నీ బాధలలో నువ్వు ఏడుస్తున్నావు, నీ దుఃఖాలలో నీవు బాధపడుతున్నావు, నీవు నిరాశపడిపోతున్నావు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ,
నా సన్నిధికి రమ్ము, నా సన్నిధిలో మోకాలు వెయ్యి, నాకు మొర్రపెట్టు. నేను నీ మొర్ర ఆలకించి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి నేను దిగి వస్తాను. నీ ఆపదలన్నిటిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకు అధైర్యం చెందుతున్నావు? ఎందుకు సొమ్మసిల్లిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ప్రియా దేవుని బిడ్డ, ఏమాత్రం కూడా నువ్వు కృంగిపోనవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను నీ ఆపదలన్నిటిలో నుండి నేను విడిపిస్తాను. ఒక శుభోదయం నీ జీవితంలోకి నేను తీసుకుని వస్తాను. ఒక ఆనందం నీ జీవితంలో వెళ్ళి విరిసేటట్లుగా నేను చేయబోతున్నాను. నీ కలవరాలు ఒక్క దెబ్బతో నేను కొట్టివేయబోతున్నాను. నీ పరిస్థితులను మార్చడానికి నేను చాలిన దేవుడనుగా ఉన్నాను. అవును సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఆ కష్టకాలములో ఎలాగైతే మొరపెట్టి దేవుని నుండి అద్భుతంగా వారు విడుదల పొంది ఆనందించారో, నీవు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుని అద్భుతాలు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. నీ అద్భుతాలు నీ కొరకు దేవుడు ప్రత్యేకపరిచాడు. వాటిని పొందుకోవడానికి ఆసక్తితో దేవుని ఎదుట మోకాలు వేసి మొరపెట్టు. జవాబు అద్భుతంగా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దీవించబడతావు. నీ బంధకాలు తెగిపోతాయి. నువ్వు కృంగిపోనవసరం లేదు. నీవు ఏడవలసిన అవసరం లేదు. ఆయన నీకు చేరువలో ఉన్నాడు. నీ కొరకైనా ఎదురు చూస్తున్నాడు. మోకాలు వేయడమే నీ పని అయి ఉన్నది. నీ పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు తన పని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కష్టకాలములలో నుండి మమ్మల్ని విడిపించడానికి అద్భుతమైనటువంటి ఒక రాజమార్గాన్ని మీరు మాకు బోధిస్తున్నారు. ఆ రాజమార్గము మా ప్రియులు గ్రహించున్నట్లుగా మోకాళ్ళుని నాకు మొర్రపెట్టుడి అనే అద్భుతమైన ఆలోచన ఈ ఉదయకాలం వారికి మీరు బోధిస్తున్నందుకే వందనాలు. అవును నాయనా, మేము కట్టబడిన కట్లలో నుండి, ఆ బంధకాలలో నుండి విడుదల పొందడానికి ప్రభువా మొర్రపెట్టుడు తప్ప మరి యొక్క మార్గము లేదు. ఈ విషయాన్ని మేము గ్రహించుదుముగాక. మా తండ్రి, ఇటువంటి ప్రార్థన ఆత్మతో నింపి అయ్యా మమ్మల్ని ఎడతెగక ప్రార్థన చేయనిమ్ము. ప్రభు, మీ కృపతో నింపి బలపరచుము. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.